లో దేశ చరిత్రలోనే 5 సంవత్సరాల కాల వ్యవధిలోనే 17 మెడికల్ కాలేజీలకు రూపకల్పన చేసిన వ్యక్తి వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపక అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. P4 విధానాన్ని విరమించుకుని పేద ప్రజల పిల్లలకు వైద్య విద్యను అందించాలని నంద్యాల నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. కల్లూరు పట్టణంలోని కాటసాని నివాసం నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ కల్లూరు పట్టణ తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ అమరావతి రాజధాని అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తుందని, దాంట్లో కొంత భాగం మెడికల్ కళాశాలపై ఖర్చు పెడితే మెడికల్ కళాశాలలు ప్రారంభమవుతాయని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను పక్కనబెట్టి ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తుందని తెలిపారు. నకిలీ మద్యం విషయంలో కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులే నకిలీ మద్యాన్ని అమ్ముతున్నారని, ఈ విషయాన్ని కప్పపుచ్చుకోవడానికి వైఎస్ఆర్సీపీ నాయకులపై మోపుతున్నారని తెలిపారు. 2029 వైఎస్ఆర్సీపీ గద్దె ఎక్కి కూడా ఖాయమని తెలిపారు. అనంతరం 31 వార్డు సీనియర్ నాయకుడు ఎం తిరుపాల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తుందని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారని, రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2029లో జగన్ సీఎం కావడం గ్యారంటీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గాజుల శ్వేతారెడ్డి, చిట్టమ్మ, అరుణ, లక్ష్మీకాంత్ రెడ్డి, నారాయణ రెడ్డి, సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి, భీమేశ్వర్ రెడ్డి, అశోక్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, తిరుమలేష్ గౌడ్, స్వామిరెడ్డి, పెద్దన్న, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.